ప్రాథమిక హక్కులు ప్రకరణ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు. అంబేద్కర్ ఈ హక్కునే ప్రాథమికులకు ఆత్మ మరియు హృదయం అని పేర్కొనడం జరిగింది. రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రకరణ 32 అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మనం ఎక్కడికి పోవాలనుకున్నాము? సుప్రీంకోర్టు మరియు హైకోర్టు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టుకు వెళ్తాం. సుప్రీంకోర్టుకు అయితే ప్రకరణ 32 ప్రకారం, హైకోర్టుకు అయితే ప్రకరణ 226 ప్రకారం వెళ్తాం. అప్పుడు రిట్లను జారీ చేస్తాయి. ఈ రిట్లు అంటే సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టులు పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను పరిరక్షించడం కోసం, ఎవరి ద్వారా అయితే కోల్పోతే వాళ్ళకు పరిరక్షించడం కోసం ఏం చేస్తాయంటే రిట్లను జారీ చేస్తాయి. ఈ రిట్లు అనేటువంటి ఈ అంశాన్ని మనము బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించినాం రిట్లను. అంటే పౌరులు ఎవరైనాను తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ప్రకరణ 32(1) ప్రకారం, క్లాస్ 1 ప్రకారం పౌరులైన తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే సుప్రీంకోర్టు మరియు హైకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టుకు హైకోర్టుకు వెళ్ళవచ్చు. ప్రకరణ 32 క్లాస్ 2 ప్రకారము ఈ పౌరులు ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్తే ఇవి ఏం చేస్తాయంటే రిట్లను జారీ చేస్తాయి. రిట్లు లేదా ఆజ్ఞలు రిట్లను జారీ చేస్తాయి. ఈ రిట్లను అంటే ప్రకరణ 32 క్లాస్ 3 ప్రకారము రిట్లు జారీ చేయ అధికారం అంటే మామూలుగా పార్లమెంటు రిట్లు జారీ చేయ అధికారం పైన పార్లమెంటు పరిమితులను విధిస్తుంది. పార్లమెంట్లు పరిమితులను విధిస్తుంది. నెక్స్ట్ ప్రకరణ 32 క్లాస్ 4 ప్రకారము చట్టబద్ధంగా తప్ప మరే విధంగానూ పరిమితులు విధించే అధికారము పార్లమెంటుకు ఉండదు. పరిమితులు విధించే అధికారము పార్లమెంటుకు ఉండదు. అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మనం ఆ ప్రాథమిక హక్కులను తిరిగి పొందడం కోసము సుప్రీంకోర్టు మరి హైకోర్టుకు పోతాము. సుప్రీంకోర్టుకు అయితే 32, హైకోర్టుకు అయితే 226. అవి ఏం చేస్తాయంటే కోర్టులు రిట్లను జారీ చేస్తాయి. ఈ రిట్లు అనేటువంటి అంశాన్ని మనం బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. వీటి గురించి వివరించడం జరిగింది. రిట్లు 5 రకాలు. అవి 1 హేబియస్ కార్పస్. హేబియస్ కార్పస్ 1. హేబియస్ కార్పస్ దీనికి బందీ ప్రత్యక్ష. ఇది అతి పురాతనమైన రిట్టు. అతి పురాతనమైనటువంటి రిట్టు. ఉదారమైన రిట్టు. అతి పురాతనమైన రిట్టు, ఉదారమైనటువంటి రిట్. టు హ్యావ్ ద బాడీ. టు ప్రొడ్యూస్ ద బాడీ. శరీరాన్ని కలిగి ఉండుట.
శరీరాన్ని కలిగి ఉండుట అని పేర్కొనబడేటువంటిది ఈ రిట్ అన్నమాట. ఏదైనా వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తిని 24 గంటల లోపల 24 గంటల లోపల సమీపంలోని కోర్టులో హాజరుపరచాలి. సమీపంలోని కోర్టులో హాజరుపరచాలి లేదా విడుదలన్న చేయాలి. సమీపంలోని కోర్టులో హాజరుపరచాలి లేదా విడుదలైనను చేయవలసి ఉంటుంది. అరెస్ట్ అయిన వ్యక్తి గురించి సమాచారాన్ని బంధువులకు, స్నేహితులకు తెలియజేయాలి. అరెస్ట్ అయిన వ్యక్తికి తన గురించి తాను వాదించుకునే అవకాశం కల్పించాలి. తన గురించి తను వాదించుకునేటువంటి అవకాశం కల్పించవలసి ఉంటుంది. ఈ రిట్ను ప్రభుత్వ మరియు ప్రైవేటు వ్యక్తులకు కూడా జారీ చేయవచ్చును. కాకపోతే ప్రైవేటు వ్యక్తులకు డైరెక్ట్గా జారీ చేయకుండా ఈ ప్రైవేటు వ్యక్తులకు డైరెక్ట్గా ప్రభుత్వ అధికారిని బాధ్యతని చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు కూడా జారీ చేయవచ్చును. ఎవరెవరికి జారీ చేయకూడదు అంటే రిట్లను రాష్ట్రపతి, గవర్నర్లు, విదేశీయులకు ఈ రిట్ను జారీ చేయడానికి వీల్లేదు. ప్రైవేట్ వ్యక్తులకు కూడా జారీ చేయడానికి వీల్లేదు. కాకపోతే ప్రైవేట్ వ్యక్తులకు కూడా జారీ చేయవచ్చు. ఎట్లా అంటే డైరెక్ట్గా ప్రైవేట్ వ్యక్తిని పార్టీ చేయకుండా ప్రభుత్వ అధికారిని బాధ్యునిగా చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఈ రిట్ను జారీ చేయవచ్చును. టు హ్యావ్ ద బాడీ, టు ప్రొడ్యూస్ ద బాడీ, శరీరాన్ని కలిగి ఉంటే అతి ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎక్కువ సార్లు పరీక్షల్లో అడిగినటువంటి బిట్టు. టు హ్యావ్ ద బాడీ అనేటువంటి అంశాన్ని కలిగినటువంటి రిట్ ఏది? హెబియస్ కార్పస్, బందీ ప్రత్యక్ష, దానికి సంబంధించినటువంటి రిట్ ఏది? టు ప్రొడ్యూస్ ద బాడీ, శరీరాన్ని కలిగి ఉండుట అనేటువంటిది ఏ రిట్టు? ఇట్లా చాలాసార్లు ఈ బిట్టును అడగడం జరిగింది. ఇది హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ రీసెంట్గా ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటిది, బాగా కరెంట్ అఫైర్ లాగా ఉండేటువంటిది. హెబియస్ కార్పస్కు సంబంధించినటువంటిది కేసు ఏంది అంటే ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత శుక్ల. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత శుక్లాకు సంబంధించినటువంటి కేసు ఇది. హెబియస్ కార్పస్ కేసుగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి కేసు ఏంటంటే ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్ల. హెబియస్ కార్పస్ రిట్గా ప్రసిద్ధి చెందినటువంటి కేసు ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్ల. ఈ కేసు 1976 ఆ ప్రాంతంలో జరిగినటువంటి కేసు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఎమర్జెన్సీ టైం, అత్యవసర పరిస్థితి కాలం. జాతీయ అత్యవసర పరిస్థితి కాలం. అప్పుడు రెండు కారణాల చేత అత్యవసర పరిస్థితులు ఉన్నాయి. అంటే అంతర్గత కారణాలు, ఇది ఎప్పటి నుంచి 1975 టు 1977 వరకు. ఇది బహిర్గత కారణాలు. 1971 టు 1977 పాకిస్తాన్తో యుద్ధం.
యుద్ధం. ఆ సమయంలో జరిగినటువంటి కేసు ఇది. ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు. అప్పుడు ఎవరున్నారంటే 1976 ప్రాంతంలో జరిగింది ఇది. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉండింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉండేది. అప్పుడు ఏముంది, జాతీయ అత్యవసర పరిస్థితి కాలం. జాతీయ అత్యవసర పరిస్థితి 2 కారణాల చేత విధించడం జరిగింది. 1975 నుంచి 77 వరకు అంతర్గత కారణాల చేత సాయుధ తిరుగుబాటు పేరుతో అది, 1971 నుంచి 77 వరకు కంటిన్యూగా బహిర్గత కారణాల చేత అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నటువంటి కాలంలో ఈ శివకాంత శుక్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. 24 గంటల లోపల విడుదల చేయాలి. 24 గంటలు పోయినాయి, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు పోయినా కూడా విడుదల చేయలేదు. మరియు కోర్టుకు హాజరుపరచలేదు. విడుదలన్నా చేయాలి లేదా కోర్టుకు హాజరుపరచాలి. విడుదల లేదా కోర్టుకు హాజరుపరచాలి. విడుదల చేయలేదు, కోర్టుకు హాజరుపరచలే. ఆయన విడుదల చేయలేదు, కోర్టుకు హాజరుపరచలేదు. ఈ సమయంలో ఈయన కోర్టుకు పోయినాడు. కోర్టుకు పోతే కోర్టు ఏం చేసింది, విడుదల చేయమని ఏ పోలీస్ స్టేషన్ అయితే అరెస్ట్ చేస్తారో ఆ పోలీస్ స్టేషన్కు అధికారులకు రిట్ను జారీ చేసింది. ఈ రిట్లు జారీ చేసిన సమయంలో అక్కడ మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రాంతంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అప్పుడు ఎవరున్నారంటే కిరణ్ విజయ్ సింగ్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా ఉన్నాడు. కిరణ్ విజయ్ సింగ్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అప్పుడు జబల్పూర్లో. ఈయన ఏం చేసినాడంటే ఈ సమయంలో, అంటే ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతున్న కాలం, ఈ జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నటువంటి కాలంలో హైకోర్టుకు రిట్లు జారీ చేసే అధికారం ఎక్కడిది? హైకోర్టుకు రిట్లు జారీ చేయ అధికారం లేదు. అని చెప్పింది. హైకోర్టుకు రిట్లు జారీ చేసే అధికారం ఎట్లా జారీ చేసింది అని ఈయన ఇష్యూ స్టార్ట్ చేసి దీన్ని ఏం చేసినారంటే సుప్రీంకోర్టుకు తీసుకొని పోయినాడు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చేసిందంటే రాజ్యాంగ ఆధారంగా తీసుకునేది. అంటే 359వ ప్రకరణలో ఏముందంటే, ప్రకరణ 359లో ఏముందంటే, జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రపతి ప్రాథమిక హక్కులన్నింటినీ, ఈ ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయవచ్చును. దానికి సంబంధంగా అప్పటికే ఆర్డర్ కూడా జాతీయ కొనసాగుతున్నటువంటి కాలంలో ఆ ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది రాష్ట్రపతి. ఆ సమయంలో 359వ ప్రకరణ ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయవచ్చును అని దానికి ఒక సగన ప్రకరణ కూడా చేయడం జరిగింది. అలాంటి సమయంలో హైకోర్టు రిట్లను, అంటే శివకాంత శుక్లాను విడుదల చేయమని ఎలా రిట్లను జారీ చేస్తుందని చెప్పడం వల్ల ఈ ఇక్కడ ఉండేటువంటి సుప్రీంకోర్టులో ఉండేటువంటి ధర్మాసనం, 5 మంది న్యాయమూర్తులతో కూడుకునేటువంటి ధర్మాసనం, ఏఎన్ రే అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన
సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ ఏఎన్ రే, హెచ్ఆర్ ఖన్నా, ఎంహెచ్ బేగ్, పిఎన్ భగవతి, వైవి చంద్రచూడ్. వీళ్ళు అప్పుడు ఈ 5 మంది న్యాయమూర్తులతో కూడుకున్నటువంటి ధర్మాసనం ముందుకు ఈ కేసు పోతే, ఈ ధర్మాసనం ఏం చేసిందంటే విచారించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి ఏఎన్ రే నేతృత్వంలోని ఈ 5 మంది న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం విచారించి 4:1 రేషియోలో 4:1 నిష్పత్తిలో తీర్పు వెలువరించినది. ఏమి చెప్పింది? అంటే జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రకరణ 359 ప్రకారము రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను అన్నింటినీ కూడా సస్పెండ్ చేసే అధికారం ఉంది. ఆ సమయంలో ఏ పౌరుడు కూడా తమ ప్రాథమిక హక్కులను సంరక్షించుకోవడం కోసము కోర్టులకు పోకూడదు. కోర్టులకు పోయినా కూడా ఉన్నత న్యాయస్థానాలు రిట్లను జారీ చేసే అధికారము లేదు కదా. అలాంటి సమయంలో ఎలా జారీ చేస్తాయి అని చెప్పేసి ప్రభుత్వానికి అనుకూలంగా ఈ తీర్పు వెలువడింది. 4:1 నిష్పత్తిలో తీర్పు వెలువరించింది. అంటే 4 దీనికి వ్యతిరేకంగా ఒకరు మాత్రమే ఏం చేసినారంటే, ఆ ఒక్కరు ఎవరంటే హెచ్ఆర్ ఖన్నా మాత్రమే. సరే, పోలీసులు అరెస్ట్ చేసినారు. అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి తన గురించి తాను వాదించుకునేటువంటి అవకాశం కూడా కల్పించాలి కదా అనే ఉద్దేశంతో ఆయన తన జడ్జిమెంట్ని వెలువరించినారు. 4 అయితే ఒక విధంగా, ఒక ఆయన మాత్రం ఒక విధంగా. దీన్ని అంటే ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో అసమ్మతి తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరంటే హెచ్ఆర్ ఖన్నా. అసమ్మతి తీర్పును వెలువరించినటువంటి న్యాయమూర్తి ఎవరంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరంటే హెచ్ఆర్ ఖన్నా. 4 ఒక తీర్పు ఇస్తే ఈయన ఒక్కడు మాత్రమే ఇంకొక తీర్పు ఇచ్చినాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు. రిట్లలో రెండవది అయినటువంటిది మాండమస్ పరమాదేశం అనేటువంటిది ఈ రిట్టు. వి కమాండ్, మేము ఆజ్ఞాపిస్తాము. ఇది ఎవరికి జారీ చేస్తారంటే ప్రభుత్వ అధికారులకు. అధికారిత సంస్థలు, ప్రభుత్వ అధికారులకు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వ అధికారి తను నిర్వర్తించవలసిన విధులను నిర్వర్తించవలసినటువంటి విధులను నిర్వర్తించకపోతే, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరైనా పౌరులు, ఉదాహరణకు ఒక వ్యక్తి ఎవరైనా లైసెన్స్ గన్ కొరకు అప్లై చేసుకుంటే అన్ని పత్రాలు జత చేసినప్పటికి కూడా, అన్ని ఆధారాలను జత చేసినప్పటికి కూడా ఆ ప్రభుత్వ అధికారి తనకు లైసెన్స్ గన్ను సరఫరా చేయకపోతే ఆ సమయంలో నువ్వు
ఎందుకు లైసెన్స్ కానీ జారీ చేయలేదు అనే అంటే మీరు మీ విధులను మీరు సక్రమంగా ఎందుకు నిర్వర్తించండి అని చెప్పేసి ఉన్నత న్యాయస్థానాలు జారీ చేయు ఆజ్ఞనే మాండమస్ లేదా పరమాదేశం. దీన్ని రాష్ట్రపతి, గవర్నర్లకు, విదేశీయులకు, ప్రైవేటు వ్యక్తులకు జారీ చేయడానికి వీలు లేదు. నెక్స్ట్ రిట్ వచ్చేసి ప్రొహిబిషన్. ప్రతి నిషేధం. దిగువ న్యాయస్థానాలు ఏదైనా కేసును విచారిస్తూ ఉంటే ఆ విచారణను తక్షణము నిలిపివేయమని చెప్పడం. ఉన్నత న్యాయస్థానాలు జారీ చేయు ఆజ్ఞ, మాండమస్ లేదా పరమాదేశం. వి కమాండ్, మేము ఆజ్ఞాపిస్తాము. ప్రభుత్వ అధికారులకు జారీ చేస్తారు. తను నిర్వర్తించవలసినటువంటి విధులను నిర్వర్తించని సమయంలో ఉన్నత న్యాయస్థానాలైనటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టులు ఈ రిట్ను జారీ చేస్తాయి. ప్రొహిబిషన్ లేదా ప్రతి నిషేధము. దిగువ న్యాయస్థానాలు ఏదైనా ఒక కేసును దిగువ న్యాయస్థానాలు విచారిస్తూ ఉంటే ఆ కేసును తక్షణం నిలిపివేసి ఉన్నత న్యాయస్థానాలకు జారీ తక్షణం నిలిపివేయమని చెప్పి ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసేటువంటి ఆజ్ఞనే వచ్చేసి ఈ ప్రొహిబిషన్ అనేటువంటిది. దిగువ న్యాయస్థానాలు ఏదైనా ఒక కేసును విచారిస్తూ ఉంటే ఆ కేసును విచారించడం తక్షణం నిలిపివేయమని ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలకు జారీ చేయు ఆజ్ఞనే ప్రొహిబిషన్ లేదా ప్రతి నిషేధము. ఇది ప్రభుత్వ అధికారులకు జారీ చేస్తారు. రాష్ట్రపతి, గవర్నర్లకు, విదేశీయులకు, ప్రైవేటు వ్యక్తులకు జారీ చేయడానికి వీలు లేదు ఈ రిట్టు. నెక్స్ట్ వచ్చేసి సెర్షియోరరీ. ఉత్ప్రేషణ. అనేటువంటిది ఇది సెర్షియోరరీ రిట్టు. ఈ రిట్టును కూడా ప్రొహిబిషన్తో కలిపి జారీ చేస్తారు. అంటే ఏదైనా కేసులు దిగువ న్యాయస్థానాల్లో విచారిస్తూ ఉంటే ఆ విచారణను నిలిపివేసి తనకు లేదా మరో కోర్టుకు బదిలీ చేయమని చెప్పి ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలకు జారీ చేయు ఆజ్ఞనే రిట్టే సెర్షియోరరీ అనేటువంటిది. షేక్ జహీరా యొక్క కేసు ఆమె యొక్క కోరిక మేరకు గుజరాత్లోని బెస్ట్ బేకర్స్ కేసును గుజరాత్లోని బెస్ట్ బేకర్స్ కేసును మరో కోర్టుకు బదిలీ చేయడం జరిగింది. మహారాష్ట్రకు బదిలీ చేయడం జరిగింది. అంటే ఈ రిట్ యొక్క ఉద్దేశం ఏంటంటే దిగువ న్యాయస్థానాలు ఏదైనా ఒక కేసును విచారిస్తూ ఉంటే తక్షణం నిలిపివేసి తనకు లేదా మరో కోర్టుకు బదిలీ చేయమని చెప్పడమే. ఆజ్ఞనే ఇది వచ్చేసి సెర్షియోరరీ. కోవారెంటో
అధికార పృచ్ఛ రాజ్యాంగబద్ధంగా లేదా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా లేదా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా లేదా చట్టబద్ధంగా అధికారం లేకపోయినప్పటికీ అర్హతలు లేకపోయినప్పటికీ అధికారాన్ని చెలాయిస్తూ ఉంటే ఏదైనా ఒక పదవిని నిర్వహిస్తూ ఉంటే నువ్వు ఏ అర్హతతో ఈ పదవిని నిర్వహిస్తున్నావు అని చెప్పేసి ఉన్నత న్యాయస్థానాలు జారీ చేయు ఆజ్ఞనే కోవారంటో లేదా అధికార పృచ్ఛ. అట్ వాట్ అథారిటీ ఓకే.